మా నీమో కూడా చనిపోయాడు. ఇంత చిన్న ఫిష్ పాపం అనిపిస్తుంది. తెచ్చిన థర్డ్ డేనే చనిపోయిందనమాట. మేము ఫస్ట్ టైం తెచ్చుకున్నాం కదా, ఈ 2 చిన్న ఫిషెస్ తెచ్చుకున్నాం. మిగతా అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ 2 మాత్రమే చిన్నవి తెచ్చుకున్నాం. అది భయపడిపోయింది అనమాట. ఈ పెద్దవి చూసి చూసి ఫస్ట్ డే నుంచి ఫుడ్ ఏం తినలేదు. ఇంకా సెకండ్ డే నుంచి చాలా డల్ అయిపోయింది. ఫస్ట్ డే అయితే చాలా యాక్టివ్గా ఉండే, సెకండ్ డే కూడా కొంచెం హాఫ్ డే వరకు యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత వీటిని చూసి చాలా డల్ అయిపోయింది, భయపడిపోయి డల్ అయిపోయి ఒకటే కార్నర్లో ఉండి 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 వీటిని చూసి భయపడి ఫుడ్ కూడా తినేది కాదు. ఒకటే కార్నర్లో ఉండి ఉండి ఇంకా నైట్ నిన్న ఫుడ్ వేసిన తర్వాత ఇంకా తినకుండా ఫస్ట్ డే నుంచి అసలు ఫుడ్ తీసుకోలేదు. అది అలా చనిపోయింది అనమాట. బేసిక్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఎవరైనా పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, అన్నీ ఒకే సైజ్ ఫిషెస్ తీసుకోండి. ఇలా కొంచెం పెద్దవి చిన్నవి అలా తీసుకోవద్దు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కానీ ఈ 4 ఫిషెస్ అనేవి సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి వీటికి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాయి. ఇలా చిన్న ఫిషెస్ చేస్తే అవి డల్ అయిపోతున్నాయి అనమాట, అవి ఉండలేకపోతున్నాయి. ఇంకా అది నిన్న చనిపోయింది కాబట్టి ఇది నిన్న నైట్ నుంచి డిఫరెంట్గా అది ఎలాగైతే ఒక కార్నర్కి ఉండి అలా డల్గా ఉండేదో అలా అయిపోయిందనమాట. ఇంకొకటి కూడా దాన్ని చూడకనో మరి లేకపోతే ఇది ఒకటే చిన్నగా అయిపోయిందనో ఇది కూడా లో అయిపోయింది, చాలా డల్ ఉంది, అసలు స్విమ్ చేయట్లేదు. ఒక కార్నర్కి ఇలాగే ఉండిపోతున్నాయి, అది కూడా ఇలాగే ఉండి చనిపోయింది అనమాట. సో మాకు చాలా బాధ అవుతుంది. ఫుడ్ కూడా తినట్లేదు. ఇది కూడా నిన్న ఫుడ్ తీసుకోలేదు అండ్ ఇప్పుడు కూడా ఫుడ్ తీసుకోలేదు. సో చాలా బాధ అనిపిస్తుంది. సో ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ టైం అన్నీ ఒకే సైజ్ ఫిషెస్ తెచ్చుకోండి. వేరు బ్రీడ్స్ అయినా కూడా సేమ్ సైజ్ ఫిష్ తెచ్చుకుంటే అవి కలిసి ఉంటున్నాయి. ఇలా చిన్నవి పెద్దవి వేస్తే ప్రాబ్లం అవుతున్నాయి. సో ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. అది కూడా ఇలాగే చేసింది, ఒక కార్నర్కి వెళ్ళి ఇలాగే ఉండి చనిపోయింది. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది, దీనికి ఏమవుతుందో అని. ఆల్రెడీ పెంచుకుంటున్న వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. సో ప్లీజ్ అన్నీ ఒకే సైజ్ తెచ్చుకోండి. ఇలా చిన్న పెద్ద తెచ్చితే అవి ఉండట్లేదు, డల్ అయిపోతున్నాయి చాలా. అదైతే చాలా భయపడిపోయింది వీటిని చూసి. అండ్ అది చనిపోయే ముందు అయితే ఇవి చాలా దాన్ని వెనకాలే హరాస్ చేసినట్టు దాని వెంట పడ్డాయన్నమాట. అది చాలా భయపడిపోయి ఇంకా ఫుడ్ తీసుకోక చనిపోయింది, భయపడింది అది. సో ఇది కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఇవాళ ఏం చేస్తుందో చూడాలి. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం పెంచుకుంటున్నాం అలాంటి వాళ్ళ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మా ఫిష్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. మేము ఏదైతే కొత్తగా నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తా. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.